ఈరోజు హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసిన మంకల్ 1, మంకల్ 2కు సంబంధించిన డబుల్ బెడ్రూమ్లకు సంబంధించి వాదనలు జరిగినాయి. ఇదే విధంగా దీనికి సంబంధించి మళ్ళీ 10వ తారీఖు 12వ నెల అనగా డిసెంబర్ నాడు మళ్ళీ వాయిదా వేయడం జరిగింది. ఆ రోజు హాయ్ అండి, వెల్కమ్ టు అబిన్ఫో. మంకల్ 1, మంకల్ 2కు సంబంధించి చాలా రోజుల నుంచి అయితే చాలామంది అయితే అప్డేట్ అయితే అడుగుతున్నారు. దానికి సంబంధించి ఈ వీడియో అయితే నేను తీసుకొచ్చాను. అడ్వకేట్ ఏం మాట్లాడుతున్నాడు, అసలు మంకల్ 1లో ఎన్ని ఫ్లాట్లు ఉన్నాయి, మంకల్ 2లో ఎన్ని ఫ్లాట్లు ఉన్నాయి, పూర్తి వివరాలు ఈ వీడియోలో మీరు స్కిప్ చేయకుండా చూడండి. మన మంకల్ 1లో 700 ఫ్లాట్స్ ఉన్నాయి. అలాగే మంకల్ 2లో 1860 ఫ్లాట్లు అయితే ఇప్పటికైతే బెనిఫిషియర్స్కి అయితే అలాట్ చేశారు. అలాగే మంకల్ 2లో 280 ఫ్లాట్లు అయితే పెండింగ్లో ఉన్నాయంటే ఇంకెవరికి అలాట్మెంట్ చేయలేదు. అయితే అక్కడ ఎవరైతే లోకల్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకు 10% మాకు రిజర్వేషన్ కావాలి ఇక్కడ మాకు అని చెప్పేసి వాళ్ళు కేసు చేయడం అయితే జరిగింది అక్కడ. దాని ద్వారా అప్పుడు స్టే ఆర్డర్ అయితే వచ్చింది. అయితే దానికి సంబంధించి అడ్వకేట్ అలాగే ఆర్డీఓ గారు, కలెక్టర్ గారు అంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి వీళ్ళ ప్రయత్నం అయితే వీళ్ళు చేస్తున్నారు. అయితే రిట్ పిటిషన్ ఏదైతే చేశారో దీనికి సంబంధించి హైకోర్టులో తుది వాదనలు అయితే విన్నారు. డిసెంబర్ 10న తీర్పు అయితే రాబోతుంది. చూద్దాం, దీనికి సంబంధించి వీడియో పూర్తిగా చూడండి. ఈరోజు హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసిన మంకల్ 1, మంకల్ 2కు సంబంధించిన డబుల్ బెడ్రూమ్లకు సంబంధించి వాదనలు జరిగినాయి. ఇదే విధంగా దీనికి సంబంధించి మళ్ళీ 10వ తారీఖు 12వ నెల అనగా డిసెంబర్ నాడు మళ్ళీ వాయిదా వేయడం జరిగింది. ఆ రోజు తదుపరి తీర్పు వెల్లడిస్తారు హైకోర్టులో. మిగతా ఆర్గ్యుమెంట్ ఏదైతే ఉందో పెండింగ్ ఉన్న ఆర్గ్యుమెంట్ని కంప్లీట్ చేసిన తర్వాత హైకోర్టు తీర్పుని వెల్లడిస్తుంది. దీని మంకల్ 1లో 702 ఫ్లాట్లు ఉండగా మంకల్ 2లో 1861 ఫ్లాట్లు ఉన్నాయి. ఇందులో ఉండగా ఇంతమంది ఫ్లాట్స్ ఇంతమంది బెనిఫిషియర్స్ ఉండగా 10% మాకు లోకల్స్ వాళ్ళకి కావాలని చెప్పి ఎవరైతే పిటిషన్ దాఖలు చేసారో దానికి తగ్గట్టు ఆల్రెడీ 10% పెండింగ్ ఫ్లాట్స్ కూడా ఉన్నాయి. దాన్ని అనుసరించకుండా వీళ్ళకి డబుల్ బెడ్రూమ్లు రానివ్వకుండా దీని మీద స్టే కావాలని చెప్పేసి వీళ్ళు పిటిషనర్దారులు హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. అదేవిధంగా మేము 10% పెండింగ్ ఫ్లాట్స్ ఉన్నాయని చెప్పేసి క్లియర్గా మేము హైకోర్టుకి తెలియజేయడం జరిగింది. దాంట్లో ఇంప్లీడ్ పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది. అలాగే వకాలత్ కూడా ఫైల్ చేసాం మేము. నమస్కారం అండి, నేను శ్రీనివాస్ అన్న మాట్లాడుతున్నా. మంకల్ 1 అండ్ మంకల్ 2 ఎంతమంది అయితే సభ్యులు ఉన్నారో, పట్టాదారులు ఉన్నారో అందరూ కూడా విజ్ఞప్తి ఏంటంటే, మీకు ఇంతకుముందు కూడా గ్రూప్ సభ్యులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఇన్వాల్వ్ చేయలేని వాళ్ళందరినీ కూడా ఇప్పుడు మీ అనుమతి లేకుండా కొంతమందిని యాడ్ చేసినాము. ఇప్పుడు మళ్ళీ మీ అనుమతి తీసుకుంటున్నాను. ఎందుకంటే వచ్చే నెల 10వ తారీఖు డిసెంబర్ 10వ తారీఖు జడ్జిమెంట్ ఉంటుంది మ్యాక్సిమం. మనకు అందరూ ఒక్క తాటి మీద రావాలి, మనకు సభ్యులందరం కూడా. ఇప్పుడు మంకల్ 1, మంకల్ 2లో వచ్చేసి మొత్తము 2000 మంది ఉన్నాం. వీళ్ళు 2000 మంది కూడా ఒక తాటి మీద వచ్చి ఇమ్మీడియట్లీ పొజిషన్ తీసుకునే హక్కుదారం కావాలని విజ్ఞప్తి చేస్తున్నాం అందరిని కూడా. మీ అనుమతి లేకుండా ఇంకోసారి చెప్తున్నాం, మీకు మీ అనుమతి లేకుండా ఇంతకుముందు యాడ్ చేసినాను. వచ్చేసి 702 ఇండ్లు ఉన్నాయి. మంకల్ 2లో వచ్చేసి 1861 ఇండ్లు ఉన్నాయి. అంటే ఇండ్లు ఉన్నాయి అంటే వీళ్ళందరూ పొజిషన్ సర్టిఫికెట్లు ఇచ్చారు. వీళ్ళందరూ కూడా ఖాళీ మాకు కావాల్సి గృహప్రవేశాల కోసమే ప్రయత్నం చేస్తున్నాము. అది కోర్టుకు వెళ్ళారు కాబట్టి ఆపోజిట్ వాళ్ళు, లోకల్ వాళ్ళు అదృష్టం కొద్దిగా ఏంటంటే వాళ్ళు కూడా మిగతా 200 ఇండ్లు వాళ్ళకి 10% మిగిలి ఉన్నాయి. అందులో అందరికి ఇయ్యాలి పొజిషన్. స్థానికులు కూడా అందరికి ఇండ్లు మిగులుతున్నాయి అక్కడ 10% లాగా. అందుకే తొందరగా వచ్చే నెలలో మాకు జడ్జిమెంట్ వచ్చాయని ఆశాభావంగా వ్యక్తం చేస్తున్నా. దయచేసి గ్రూప్ అందరూ కూడా ఎంతమంది మంకల్ 1, మంకల్ 2లో మీ ఇమ్మీడియట్లు కూడా సంప్రదించి ఒక తాటి మీదకి వచ్చి తొందరగా గృహప్రవేశం చేసుకుందామని మా యొక్క విజ్ఞప్తి.